హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి. దీన్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మీరు చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. ఇలాగా బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 కప్ పల్లీలను అయితే వేసుకొని నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అలాగే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 80% వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ముక్కలు మాడిపోతాయి. ముక్కలు ఫ్రై అయ్యేలోపు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని పొట్టి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేగుతున్న దొండకాయ ముక్కల్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ముక్కలు అనేది 80% వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే కడాయిలోకి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న పొళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ అడక పట్టకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదండి, పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల యొక్క పేస్ట్ని కూడా వేసుకోవాలి. అదే జార్లోకి కొంచెం వాటర్ కూడా పోసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. చూసారు కదండి, గ్రేవీ అయితే కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. గ్రేవీ అయితే చిక్కపడిందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కనుక పెడితే మసాలా అనేది తొందరగా మాడిపోతుంది. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching my video. Please like, share and subscribe to my channel. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.